शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायदाक्षं रामं निशाचरविनाशकरं नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं चतुर्वर्गप्रदातारं निश्चलानन्दविग्रहं निखिलागहरं श्रीशं वन्दे सप्ताचलाधिपं। श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానములు వైభవంగా నిర్వహిస్తున్న జ్ఞానయజ్ఞంలో భాగంగా శ్రీమద్ రామాయణంలో సుందరకాండ, బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ విషయాలను పూర్తి చేసుకొని కిష్కింధాకాండలోనికి మనం ప్రవేశించాం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని అన్నారు. వేదవేద్యుడైనటువంటి వాడు, వేదముల చేత ప్రతిపాదించేటటువంటి పరంధాముడు, సృష్టి స్థితిలయ కారకుడు, సకల జగదధిష్టానకారకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు పరమపురుషుడు దశరథుని కుమారుడైన శ్రీరాముడిగా అవతరిస్తే ఆ సీతారాముల చరితను దర్శించి మనకు అనుగ్రహించిన వాల్మీకి మహర్షి అనుగ్రహించిన వేదమే శ్రీమద్ రామాయణము అని అన్నారు. సాక్షాత్ రామాయణాత్మన, వేదమే రామాయణంగా వచ్చింది. అలా మానవ జీవితంతో విడదీయరానటువంటి బంధాన్ని ఏర్పరచుకున్నది మహాకావ్యం శ్రీమద్ రామాయణం. ఆ శ్రీమద్ రామాయణం చాలా పవిత్రమైనటువంటిది, సకల పాపములను కూడా నశింపజేసేటటువంటిది, పుణ్యము, సకల ధర్మ సముచ్చయము అని అన్నారు. సకల ధర్మములు కూడా అందులో మనకు స్పష్టంగా దర్శనమిస్తూ ఉంటాయి. అదేవిధంగా సకలోపనిషత్ సారము, నిత్యము కూడా జపించవలసినటువంటి మంత్రము శ్రీమద్ రామాయణము, కావ్యోపనిషత్ సమాహారము అని చక్కగా దాని వైభవాన్నంతటినీ కూడా చెప్పారు. అటువంటి రామాయణం చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం అని అన్నారు. శ్రీమద్ రామాయణం 100 కోట్ల సంఖ్యతో విరాజిల్లినటువంటి ఆ రామాయణంలోని ప్రతి అక్షరము కూడా మహాపాతకములను నశింపచేసేటటువంటివే. అలాంటి రామచరితాన్ని మనం ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చదివినా అది నిత్య నూతనంగా భాసిస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు అందులో ఉన్నటువంటి అంశాలను మనం చూసినా అది అతృప్తాంతంగా, అంటే ఎంత తాగినా తరిమి తీరనటువంటి అమృత స్వరూపంగా విరాజిల్లుతూ ఉంటుంది. అలాంటి ఇతిహాసములుగా ప్రఖ్యాతిగాంచినటువంటి భారత రామాయణములు, పురాణముగా ప్రఖ్యాతిగాంచినటువంటి భాగవతము, ఈ రెండూ కూడా ఇందులో ప్రధానంగా భారత రామాయణములు మనకు కర్మ ప్రవృత్తిని తెలియజేస్తే భాగవతం జ్ఞాన వైరాగ్యాల్ని లభింపజేస్తుంది. అలాంటి మహద్గ్రంథాలని మనం ఎలా గ్రహించాలి, వాటిలో విషయాల్ని ఎలా తెలుసుకోవాలి అని పెద్దలు అంటారు. భక్త్యా భాగవతం జ్ఞేయం భక్త్యా యుక్త్యా చ భారతం భక్త్యా యుక్త్యా వ్యుత్పత్త్యా చ రామాయణ మహార్ణవం. భక్త్యా భాగవతం జ్ఞేయం, భక్తితో భాగవతాన్ని గ్రహించాలి. భక్త్యా యుక్త్యా చ భారతం, భక్తితో యుక్తితో భారతంలో ఉన్నటువంటి అంశాలు తెలుసుకోవాలి. మరి శ్రీమద్ రామాయణంలోని అంశాలు ఏ విధంగా తెలుసుకోవాలయ్యా అనంటే భక్త్యా యుక్త్యా వ్యుత్పత్త్యా చ, భక్తి ఉండాలి, యుక్తి ఉండాలి, శబ్ద వ్యుత్పత్తి కూడా అవసరమే అని చెప్పి ఇక్కడ
ఆ 3 విధములుగా ఈ రామాయణం యొక్క తత్వాన్ని మనం గ్రహించాలి అని చెప్పి పెద్దలు మనకు అనుగ్రహించారు. అలాగే రామచంద్ర ప్రభు యొక్క అవతార విశేషం చూస్తే లోకకంటకుడైనటువంటి రావణ సంహారమే పరమ ప్రయోజనము. దేవతలను ఋషులను బాధపెడుతూ నిరంతరము కూడా ఈ జగత్తునంతటినీ కూడా ఇబ్బంది పెట్టినటువంటి రావణాసురుని సంహరించి జగత్తును రక్షించడం కోసమని చెప్పి తాను మనుష్యునిగా జన్మించి 11,000 సంవత్సరములు పరిపాలన చేసి ధర్మము కోసం నిలబడినటువంటి స్వరూపము, రాశీభూతమైనటువంటి ధర్మం ఏమిటి అనంటే శ్రీరామచంద్రుడి యొక్క స్వరూపం. రామో లోకే రామ ఇతి ఖ్యాతః తేజస భాస్కరోపమః. సూర్య తేజస్సుతో ప్రకాశించేటటువంటి ఆ రాముని యొక్క దివ్యమైనటువంటి పరాక్రమము ప్రసాదనార్థం లోకస్య విష్ణుస్తత్ర సనాతనః ధర్మార్థమేవ కౌంతేయ జజ్ఞే తత్ర మహాయశాః. ఆయన దేనికోసం ఈ అవతారాన్ని స్వీకరించారయ్యా అనంటే ధర్మము కోసమే. ధర్మము ఏ విధంగా ఆచరించాలో మనిషిగా ఆచరించి చూపించినటువంటి దివ్యమైనటువంటి అవతారము రామావతారము అని అన్నాం. అలా లోకకంటకుడైనటువంటి రావణ సంహారం పరమ ప్రయోజనంగా ఉన్నటువంటి ఈ శ్రీమద్ రామాయణంలో తన జననం మొదలుకొని అంటే బాలకాండ మొదలుకొని తాను ఆ పంపానది తీరముల వరకు వచ్చేటటువంటి వరకు జరిగిన వృత్తాంతము మనం ఇప్పటి వరకు తెలుసుకున్నటువంటి 3 కాండల్లో ఆ విషయాలన్నీ కూడా ప్రస్తావించబడ్డాయి. ప్రధానంగా కిష్కింధాకాండ దేనికి వేదిక అయ్యానంటే లోక కంటకుడైనటువంటి ఆ రావణుని సంహరించడం కోసం రామసుగ్రీవుల మైత్రి అనేటటువంటిది ప్రధానమైనటువంటి వృత్తం. రామసుగ్రీవుల మైత్రికి నిలయమైనటువంటి కాండ ఏమిటయ్యా అంటే కిష్కింధాకాండ. అలాంటి ఆ కిష్కింధాకాండ రామసుగ్రీవుల యొక్క మైత్రి చక్కగా మనకు తెలియజేస్తుంది. అరణ్యకాండలో దీనరక్షణ అనేటటువంటి ధర్మాన్ని స్వామి అనుష్ఠించి చూపితే ఈ కిష్కింధాకాండలో మిత్రధర్మాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మిత్రధర్మాన్ని తెలియజేస్తూ తాను రామసుగ్రీవుల మైత్రి ద్వారా అమ్మవారి యొక్క జాడ తెలుసుకునేటటువంటి దానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ కూడా ఈ కాండలోనే ప్రారంభమవుతాయి. సీతారాముల వారు అరణ్యాలకు వచ్చి సంసారులందరికంటే కూడా అధికమైనటువంటి కష్టాలను పొందారు. వాళ్ళు మాయలేడి రూపంలో మారీచుడు స్వామి నుంచి అమ్మను వేరు చేస్తే దశకంఠుడు తల్లి వంటి సీతమ్మను నిర్దాక్షిణ్యంగా అమానుషంగా అపహరించాడు. అలా సీతారాముల యొక్క ఆ విరహ వేదనతో ఈ కిష్కింధాకాండ మనకు ప్రారంభమవుతుంది. అంటే రామయ్య ప్రభువుకి అమ్మ పట్ల ఉన్నటువంటి అనురాగం ఏ విధంగా ఉన్నదో అమ్మను నిరంతరము కూడా తలుచుకొని ఆయన పడుతున్నటువంటి ఆ వేదన ఎటువంటిదో ఆ వేదనతోనే ఈ కిష్కింధాకాండ ప్రారంభమవుతుంది. అలా కిష్కింధాకాండలో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. అందుకే కిష్కింద అనేటటువంటి ఆ శబ్దానికి ఉన్నటువంటి వ్యుత్పత్తి చూస్తే కిం కిం దధాతి ఇది కిష్కింధ అని అన్నారు. కిం అనేటటువంటి ఆ శబ్దము ఏ విధంగా ఉంది అంటే ఏదో ఒక కొత్తదనాన్ని లేదా ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశాన్ని మనం చెప్పేటప్పుడు, అలాగే అనిర్వచనీయమైనటువంటి ఒక ఆనందాన్ని మనం చెప్పేటప్పుడు, ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని చెప్పేటప్పుడు కిం అనేటటువంటిది వాడతాం. ఎప్పుడైతే ఆ ఆశ్చర్యము అతిశయమవుతుందో దానికి కిం కిం అని 2 పర్యాయాలుగా వాడతారు. ఇలా ఒక అత్యద్భుతము అనేటటువంటి అర్థంలో కిం కిం. అలాంటి అద్భుతమైనటువంటి ఘటనలన్నింటినీ కూడా మనకు కలిగింపజేసేటటువంటిది దధాతి. అలాంటి అద్భుతమైన ఘటనలకు నిలయమైనటువంటి నగరం ఏదైతే ఉన్నదో అదే కిష్కింద, వానరుల రాజధాని అని అన్నారు. ఇక్కడ వానరులు అంటే ఎవరయ్యా అనంటే వా వికల్పిత నరహ, నరుని వలె తోచునవారు, నరుని వలె కనపడేటటువంటి వారు, వారు వానరుడు. ఈ వానరులు ఏం చేస్తారు? శాఖామృగాలు. వానం వన సంబంధి ఫలాధికం రాతి గృహాతి. వన సంబంధములైనటువంటి ఫలాలను స్వీకరించేటటువంటి సాత్వికమైన వృత్తులు కలిగినటువంటి వారు వీరు. ఇలాంటి సాత్విక వృత్తులు కలిగినటువంటి వారి యొక్క సహాయంతో శ్రీరామచంద్ర ప్రభువు ఈ కాండలో జ్ఞాన మార్గంతో సీతమ్మ యొక్క వియోగాన్ని తొలగింపజేసుకుంటారు అని ఒక అంతరార్థాన్ని చెబుతారు. అలా కిష్కింధాకాండలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టాలేమిటి అనంటే మొట్టమొదటగా పంపా సరోవర తీరంలో రామలక్ష్మణులు వెడుతూ ఉంటారు.
అలా రామలక్ష్మణులు వెడుతూ ఉంటే ఆ పంపా తీరంలో ఉన్నటువంటి సుందరమైనటువంటి దృశ్యాలు చూసిన శ్రీరామచంద్రుడు తాను సీతమ్మ జ్ఞప్తికి వచ్చి వేదన పడతాడు. అలా సీతమ్మ లేనటువంటి ఈ సుందరమైన దృశ్యాలను తాను ఒక్కడే చూడవలసి వస్తోందే, అమ్మ తన నుంచి విడిపోయిందన్నటువంటి బాధను వ్యక్తపరుస్తారు. అలాంటి విరహ వేదనతో ఈ కిష్కింధాకాండ ప్రారంభమై తరువాత అక్కడ ఉన్నటువంటి ప్రకృతి, అలాగే ఆ వసంత ఋతువు అంతా కూడా ఏ విధంగా ఎంత అద్భుతంగా చక్కటి వృక్ష సంపద, వన సంపద, జల సంపద ఇటువంటివన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో వాల్మీకి మహర్షి మనకు అనుగ్రహించారు. దీనితో పాటుగా రాముడి విరహవేదన తరువాత మొట్టమొదటగా హనుమత్ పరిచయము, స్వామి హనుమ ఈ కాండలో మనకు దర్శనమిస్తారు శ్రీమద్ రామాయణంలో. అలాగే రామసుగ్రీవుల యొక్క మైత్రి, వాలి వధ, వాలి యొక్క ఆక్షేపణలు, అలాగే తారా విలాపము, సుగ్రీవుని యొక్క పట్టాభిషేకము, సుగ్రీవు పట్టాభిషేక అనంతరం వర్ష ఋతువు వర్ణన, శరదృతు వర్ణన, తరువాత సీతమ్మ వారి అన్వేషణకు సుగ్రీవుడు ఏర్పాటు చేయడం. 4 దిక్కులకు కూడా వానర యోధుల్ని పంపాలి. అలా 4 దిక్కులకు కూడా వానర యోధుల్ని పంపడానికి కావలసినటువంటి ఏర్పాట్లు ఆ సమయంలో సుగ్రీవుడు తెలియజేసినటువంటి భౌగోళిక విజ్ఞానం, ఇలా అనేకమైనటువంటి అంశాలు ఉండగా వానరులు అన్ని దిక్కులకు వెళ్ళగా దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానరులు ఒక బిలంలో చిక్కుకోవడం, అక్కడ స్వయం ప్రభా బిలం అనేటటువంటి స్వయం ప్రభా బిలం వృత్తాంతం, వానరులు ప్రాయోపవేశానికి పూనుకోవడం, సంపాతి యొక్క వచనములు, రామ కథ యొక్క వైభవము, అలాగే 100 యోజనముల విస్తీర్ణమైనటువంటి ఆ సముద్రాన్ని లంఘించడానికి స్వామి హనుమ ఉద్యుక్తం అవ్వడము, ఇలాంటి అద్భుతమైనటువంటి ఘట్టాలన్నీ కూడా ఈ కిష్కింధాకాండ నిలయమైనటువంటిది. ఇలాంటి ఘట్టములన్నీ కూడా చక్కగా మనకు తెలియజేసేటటువంటి ఈ కిష్కింధాకాండలో ప్రధానంగా ఏమిటి అనంటే మైత్రి, స్నేహము. ఇలా రామసుగ్రీవుల యొక్క మైత్రి మిత్రధర్మాన్ని చక్కగా తెలియజేసేటటువంటిది కనుక దీనికి మిత్రకాండ అని పేరు. అంతేకాదు రామాయణంలో మనం గమనిస్తే ఏ కాండకు ఆ కాండ విశేషమైనటువంటి దాని యొక్క స్థానాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ రామాయణం కేవలం కావ్యము, ఇతిహాసం మాత్రమే కాదు. కుండలిని శక్తి ద్వారా యోగాన్ని సాధించాలి అనుకునేటటువంటి యోగ సాధకులు ఎవరైతే ఉన్నారో ఆ యోగ సాధకులకు ఇది కుండలిని యోగంతో సమన్వయం చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి యోగ గ్రంథము అని అన్నారు. ఎలాగయ్యానంటే రామాయణంలో బాలకాండ మొదలుకొని ఉత్తరకాండ వరకు ఉన్నటువంటి 7 కాండలకు, అలాగే మూలాధారం మొదలుకొని సహస్రారం వరకు ఉన్న 7 చక్రాలకు కూడా విచిత్రమైనటువంటి సమన్వయం మనకు గోచరమవుతూ ఉంటుంది. అదే యోగ గ్రంథము అని అన్నారు. అలాగే దేహంలో ఉండేటటువంటి ఈ 7 చక్రాల మాల ఏదైతే ఉందో అది శ్రీమద్ రామాయణంలో సప్తకాండలు అని అన్నారు. మరి ప్రస్తుతం కిష్కింధాకాండ 4వది. అంటే మొదటి బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ అనేటటువంటి 3 కాండలు దాటి మధ్యలోది. దీని తరువాత 3 కాండలైనటువంటి సుందరకాండ, అలాగే యుద్ధకాండ, ఉత్తరకాండ అనేటటువంటి ఇటు 3 అటు 3టికి మధ్యమణిలాగా విరాజిల్లేటటువంటి కాండ కిష్కింధాకాండ. ఈ 4వ కాండ కుండలిని శక్తిలో ఉండేటటువంటి 4వ చక్రమైనటువంటి అనాహతానికి అన్వయం చేశారు. అక్కడ అనాహత చక్రము అనేటటువంటిది వాయుతత్వ సంబంధమైనటువంటిది. ఈ విధంగా ఆ వాయుతత్వ సంబంధమైనటువంటి అనాహత చక్రం యొక్క స్థానం ఏమిటయ్యా అంటే హృదయం. హృదయము ఇక్కడ హృదయ స్థానానికి రాశులతో అన్వయం చేసుకుంటే సింహరాశి హృదయ స్థానాన్ని తెలియజేస్తుంది. ఆ సింహరాశికి సింహస్యాధిపతి సూర్య, సింహరాశికి అధిపతి ఎవరయ్యా అంటే సూర్యుడు. ఇక్కడ సూర్య సంబంధమైనటువంటి అంటే సూర్యునికి మిత్రుడు అని కూడా పేరు. అలా సూర్యుడు ఆత్మకారకుడు కూడా. ఆ సూర్య సంబంధమైనటువంటి వ్యక్తుల కలయిక ఈ కాండలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే కుండలిని శక్తిలో అనాహతం వద్ద ఆ కుండలిని శక్తి చేరినప్పుడు సాధకునిలో వాత్సల్యము, స్నేహము, భక్తి మొదలైనటువంటి ఆత్మగుణాలు కనిపిస్తూ ఉంటాయి, ఉత్తేజితమవుతాయి. ఇలా 4వ కాండ అయినటువంటి కిష్కింధకాండలో కూడా శ్రీరాముడు, సుగ్రీవుడు, స్వామి హనుమ వీరు ముగ్గురు కూడా
సూర్య సంబంధీకులైనటువంటి వారి మధ్య సఖ్యత, సన్నివేశాలు ఇవన్నీ కూడా అద్భుతంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. శ్రీరామచంద్ర ప్రభువేమో సూర్యకుల దీపకుడు, సుగ్రీవుడేమో సూర్యాంశ జనితుడు, హనుమంతుడు వాయుసుతుడు, సూర్య శిష్యుడు. ఇలా ముగ్గురు కూడా సూర్య సంబంధీకులైనటువంటి వారి మధ్య నడిచేటటువంటి ఘట్టాలు ఉన్నాయి ఈ కిష్కింధాకాండలో. అలాగే అనాహత చక్రం హృదయస్థానంలో ఉన్నట్టుగానే కిష్కింధాకాండ కూడా శ్రీమద్ రామాయణానికి హృదయంలాగా కేంద్ర స్థానంలో ఉంటుంది. ఎందుకంటే అటు 3 సర్గలు ఇటు 3 సర్గలకు మధ్యలో మధ్యమణిలాగా ఈ కిష్కింధాకాండ విరాజిల్లుతున్నది అని మనం చెప్పుకున్నాం. కాబట్టి అది హృదయ స్థానంలాగా విరాజిల్లుతుంది. ఎందుకంటే అమ్మవారి యొక్క జాడ తెలుసుకోవడానికి కావలసినటువంటి ఆచార్య పురుషుని యొక్క అద్భుతమైనటువంటి దర్శనాన్ని మనకు అనుగ్రహించేటటువంటి కాండ ఈ కిష్కింధాకాండ. కనుక ఇక్కడ మనం గమనిస్తే ఈ శ్రీమద్ రామాయణం ఎలా ఉంటుంది అని అంటే బాహ్యంగా ఒక ధర్మస్వరూపుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడి యొక్క కథ అలా వెడుతూ ఉంటుంది. అంతరంగా దర్శిస్తే అది భగవంతుని నిరూపించేటటువంటి ఉపనిషత్ సిద్ధాంతము అని అన్నారు. ఇక్కడ 2 రకాలైనటువంటి అర్థాలు, బాహ్యార్థంలోనూ తెలుసుకోవాలి, అంతరార్థంలోనూ తెలుసుకోవాలి. రామాయణాన్ని బాహ్యంగా కథ రూపంలో మనం చూస్తే అది కథగానే ఉంటుంది. అంతరంగా చూస్తే జీవాత్మ పరమాత్మల యొక్క తత్వం ఏమిటో అందులో అవగతమవుతుంది అని అన్నారు. అలా ఈ కిష్కింధాకాండలో స్వామివారి యొక్క స్వామిత్వ, సౌలభ్య, సౌశీల్య, వాత్సల్యాది గుణాలన్నీ కూడా చాలా చక్కగా అద్భుతంగా నిరూపించబడ్డాయి, స్పష్టంగా తెలుపబడ్డాయి. అలాగే శరణం అన్న పదానికి వివరణమైనటువంటి కిష్కింధాకాండ మూల శ్లోకాలు, అందులో ఉన్నటువంటి ధర్మరహస్యాలు మనం గ్రహించడము అనేటటువంటిది చాలా పుణ్యాన్ని కలిగించేటటువంటి అంశం. సంప్రదాయంలో చూస్తే శ్రీమద్ రామాయణంలో ఉన్నటువంటి మొదటి 3 కాండలు కూడా ద్వయమంత్రంలో ఉన్నటువంటి 2వ వాక్యాన్ని తెలుపుతాయి అని చెప్పి అని అంటారు. అందులో బాలకాండలో శ్రీమత్ శబ్దార్థము సీతాకళ్యాణం చేత తెలుపబడింది. అలాగే అయోధ్యకాండలో శ్రీరామచంద్రుని యొక్క అనంత కళ్యాణ గుణగణ వర్ణన అంతా కూడా నారాయణ శబ్దార్థం వివరించబడింది. అరణ్యకాండలో పంచవటీ ప్రవేశం వరకు ఆశ్రమవాసులైనటువంటి మునిజనులు ఆతిథ్యము, వారు చేసినటువంటి కైంకర్యం అంతా కూడా నారాయణాయ అన్న పదములో ఉన్నటువంటి చతుర్థి విభక్తి ద్వారా తెలియజేయబడింది అన్నారు. ఇక నమః అన్న శబ్దం ఏమిటయ్యా అంటే ఖరాది రాక్షసంహారం చేత నమః అన్న శబ్దార్థం తెలుపబడింది అని. ఈ విధంగా సంప్రదాయంలో శ్రీమద్ రామాయణంలో ఉన్నటువంటి మొదటి 3 కాండలు కూడా ఆ శ్రీమత్ శబ్దము, నారాయణ శబ్దము, నారాయణాయ అన్నటువంటి చతుర్థి, నమః అన్న శబ్దాలను తెలియజేస్తే ఈ కిష్కింధాకాండ శరణం అనేటటువంటి పదం యొక్క వివరణ అని చెప్పి చెబుతారు. అలాగే మారీచ వధ నుండి సీతాన్వేషణ ప్రారంభమవుతోంది. సుందరకాండలో ఆచార్య వైభవ ప్రకాశం మనకు అద్భుతంగా కనిపిస్తే అటువంటి ఆచార్య లక్షణములు ధ్వనింపజేసేటటువంటి కాండ ఈ కిష్కింధాకాండ. కనుక కిష్కింధాకాండను కావ్యార్థంగాను అలాగే ఆధ్యాత్మిక అర్థపరంగాను 2 రకాలుగా కూడా మనం గ్రహిస్తూ ఉండాలి. ఆధ్యాత్మికంగా చూస్తే శ్రీరామచంద్రుడు పరమాత్మ, సీతమ్మయే జీవాత్మ. ఇక్కడ జీవాత్మ తాను పొందినటువంటి మోహం చేత, అంటే బంగారు లేడి మీద కలిగినటువంటి మోహం చేత పరమాత్మ నుండి దూరమైపోయింది. అలా పరమాత్మ నుంచి దూరమైనటువంటి ఆ జీవాత్మను ఆచార్యుని ద్వారా తిరిగి తాను పొందడము అనేటటువంటి తత్వము, అంతరార్థము ఇక్కడ తెలియజేస్తూ ఉంటారు. అలా జీవుణ్ణి ఎలా అనుగ్రహిస్తాడు పరమాత్మ అంటే ఆచార్యుడి యొక్క ఉపదేశం ద్వారా, ఆచార్యుని ద్వారా. అటువంటి ఆచార్యుడు ఎవరయ్యా? ఆచార్యుని ద్వారానే జీవుడు పరమాత్మను చేరాలి కదా. మరి లంకలో ఉన్నటువంటి ఆ జీవాత్మను తిరిగి పరమాత్మ ఏ విధంగా పొందాలి అని చూస్తే అక్కడ ఆచార్య లక్షణములు కలిగినటువంటి స్వామి హనుమ ఈ కాండలో మొట్టమొదటగా శ్రీమద్ రామాయణంలో మనకు దర్శనాన్ని అనుగ్రహిస్తారు. ఆ స్వామి హనుమ ద్వారా అమ్మవారి యొక్క జాడ తెలుసుకోవడం అనేటటువంటి అంశం కూడా ఇందులో చక్కగా ప్రస్తావించబడింది. ఆచార్య లక్షణములు మనం అరణ్యకాండలో తెలుసుకున్నాం. అక్కడ శబరి రామచంద్రుడి యొక్క ఆజ్ఞతో ప్రాకృతమైనటువంటి శరీరాన్ని వదిలి దివ్య శరీరంతో పుణ్యలోకాలకు, దివ్యలోకాలకు వెళ్ళిపోయింది అని అన్నాం. అప్పుడు ఆవిడ ఒక మాట అన్నారు అక్కడ, పాదమూలం గమిష్యామి యానహం పర్యచారిషం. ఎటువంటి ఆచార్యులను సేవించడం ద్వారా ఇంతటి గొప్ప శక్తి వచ్చిందో
అలాంటి ఆచార్యుని ఇక్కడ పరిచయం చేస్తున్నారు. అంతటి మహిమాన్వితుడైనటువంటి ఆచార్యుని యొక్క అనుగ్రహాన్ని జీవాత్మకు అందించాలి, జీవాత్మ అయినటువంటి అమ్మవారికి అందించాలి అనుకొని అఖిలాత్ముడైనటువంటి శ్రీరామచంద్ర స్వామి ఈ కాండలో ఆచార్యుడి యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని కూడా మనకు తెలియజేశారు. అలాగే ఈ కాండలో మొట్టమొదట రామలక్ష్మణులు సేవించుకున్నటువంటి ఆచార్యులు వారు హనుమే. ఆచార్య కృత్యంతో ప్రారంభమవుతున్నటువంటి ఈ కిష్కింధ కాండ హనుమ సముద్ర తరణ సిద్ధతతో పూర్తవుతోంది. అంటే ఈ కాండలో అద్భుతమైనటువంటి ఘట్టాలన్నీ కూడా చాలా విశేషమైనటువంటి మనకు అద్భుతమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రస్తావన చేస్తుంటాయి. అలాంటి కిష్కింధాకాండలో శ్రీరామచంద్ర ప్రభువు తాను ఏ విధంగా అయితే అమ్మవారిని నిరంతరము కూడా తలుచుకొని దుఃఖిస్తూ ఉన్నారో ఆ దుఃఖానికి ఉన్నటువంటి అంతరార్థం ఏమిటయ్యా అనంటే కేవలం పరమాత్మ తనను చేరడానికి ఆ జీవాత్మకు ఉన్నటువంటి అడ్డంకులన్నింటినీ కూడా తొలగింపచేసి ఆ జీవాత్మ నన్ను చేరాలి అనేటటువంటి తపన తప్ప వేరొకటి కాదు. అలాగే ఈ కిష్కింధాకాండం యొక్క ప్రవచనం కానీ, కిష్కింధాకాండం యొక్క శ్లోక పఠనం కానీ, లేదా దాని యొక్క అర్థాన్ని కానీ తెలుసుకోవడం చేత ప్రయోజనం ఏమిటి అనంటే, స్కాంద పురాణాంతర్గతమైనటువంటి రామాయణ మహాత్మ్యంలో కిష్కింధాకాండలో ఉన్నటువంటి సర్గలను పారాయణ చేయడం ద్వారా కలిగే ఫలితం చెబుతూ అంటున్నారు. అర్థావాతించ విపులాం మిత్రలాభగుణానపి సత్సాహాయ్యం సుఖప్రాప్తిం స్వామి భక్తించ నిర్మలాం కిష్కింధాకాండ సర్గాణాం పఠనాత్ ప్రాప్నుయాన్నరః. అర్థావాతిం చ విపులాం, విపులాం అర్థావాతిం విస్తారమైనటువంటి సంపదలు. అలాగే ఈ సర్గలను పారాయణం చేయడం చేత జరిగేటటువంటి ఫలితం ఏమిటి అనంటే విపులాం అర్థావాతిం విస్తారమైనటువంటి సంపద. మిత్రలాభగుణానపి మంచి మిత్రులు దొరుకుతారు, మిత్రలాభము అనేటటువంటిది కలుగుతుంది. మిత్రులు ఏమి చేస్తారు అనంటే దుఃఖాన్ని తొలగింపజేస్తారు. మిత్రుడి యొక్క లక్షణం ఏమిటి అనంటే కష్టములో ఉన్నప్పుడు ఆ మిత్రుడు తన యొక్క సాటి మిత్రుని యొక్క కష్టాన్ని తొలగించి ఆనందాన్ని కలిగింపచేస్తారు. అటువంటి ఆనందం మనకు లభిస్తుంది ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థాలను మనం గ్రహించడం ద్వారా. సత్సాహాయం మంచి సహాయం లభిస్తుంది. అది కూడా సుఖప్రాప్తిం సుఖాన్ని కలిగించేటటువంటి విధంగా మిత్రులు సుఖాన్ని కలిగించేటటువంటి విధంగా సహాయము అనేటటువంటిది ఈ కిష్కింధాకాండలో రామసుగ్రీవ మైత్రి అనేటటువంటి వృత్తాంతం మనకు తెలియజేయడమే కాకుండా ఒక మిత్ర ధర్మాన్ని ఏ విధంగా పాటించాలి, మిత్రులు ఏ విధంగా ఉండాలి అనేటటువంటి అంశాన్ని కూడా మనం చక్కగా తెలుసుకోబోతాం. అలా తెలుసుకోబోయేటటువంటి అంశాల ద్వారా మనం కూడా అటువంటి మంచి మిత్రుని పొందడం కానీ లేదా మంచి మిత్రులుగా ఉండడం కానీ అనేటటువంటి అంశం ద్వారా మనకి ఈ ప్రయోజనాలన్నీ కూడా చేకూరుతాయి. స్వామి భక్తించ నిర్మలాం, స్వామి నిశ్చలమైనటువంటి నిర్మలమైనటువంటి స్వామి భక్తి మనకు కలుగుతుంది. ఈ విధంగా కిష్కింధాకాండలో ఉన్నటువంటి సర్గములు పారాయణ చేయడం ద్వారా కలుగుతుంది అని అన్నారు. ఇకపోతే రామాయణంలో ఆయా కాండల్లో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడి యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని ధ్యానం చేసేటటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాలని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. అలాగే ఈ కిష్కింధాకాండలో ఉన్నటువంటి రామచంద్ర స్వరూపాన్ని ఎలా ధ్యానించాలయ్యా అనంటే అదే బ్రహ్మాండ పురాణంలో చెబుతూ అంటున్నారు. సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండ ఉత్తమే. ఆయన ఏ విధంగా ఉన్నాడు, కిష్కింధాకాండలో రామచంద్ర స్వరూపం ఏ విధంగా ఉంది అనంటే అరణ్యంలో సంచరించడం ద్వారా భస్మాంగావృతం ఈశ్వరం శరీరం అంతా కూడా ధూళి నిండి ఉందట. అలా ధూళి నిండి ఉన్నటువంటి ఆయన సుగ్రీవాది వానరులతో కలిసి మహేశ్వరుని వలె ఋష్యమూకంపై విరాజిల్లుతూ ఉన్నారట. అలాంటి రామచంద్ర ప్రభువును ధ్యానించాలి అని ఇది ధ్యాన శ్లోకంగా చెప్పారు. అలాంటి ఈ ధ్యాన శ్లోకాన్ని మనం ప్రతిరోజు కూడా చక్కగా పఠనం చేసుకుందాం. అలాగే ఎందరో మహానుభావులు ఉపాసన చేసి మనల్ని తరింపజేయడానికి శ్రీమద్ రామాయణంలో ఉన్నటువంటి జ్ఞానామృతాన్ని మనకు అందించారు.
వారందరికీ కూడా, అలాంటి మహనీయులందరికీ కూడా శిరసా నమస్కరిస్తూ వారందించినటువంటి జ్ఞానామృతాన్ని అందిపుచ్చుకునేటటువంటి శక్తిని అనుగ్రహించమని శ్రీ వెంకటేశ్వరుని దివ్య పాదార విందములకు నమస్కారం చేసుకుంటూ మనం ఈ కిష్కింధాకాండను ప్రారంభం చేసుకుందాం. ఈ కిష్కింధాకాండ ప్రారంభమే పంపాతీర వర్ణన, వసంత ఋతు వర్ణన, అలాగే శ్రీరామచంద్రుడు అనుభవిస్తున్నటువంటి వేదన, లక్ష్మణస్వామి యొక్క ఓదార్పు మాటలు, సీతాదేవిని వెతుకుతూ తిరుగుతున్నటువంటి రామలక్ష్మణులను చూచి సుగ్రీవుడు భయపడ్డం అనేటటువంటి ఘట్టాలతో మొదటి సర్గ ప్రారంభమవుతుంది. ఇలా సీతా వియోగంతో ఆర్తి పొందిన శ్రీరాముడు పంపా సరోవరాన్ని, అక్కడ సుందర ప్రకృతి దృశ్యాలను చూసి ఎంతగానో పరితపిస్తున్నాడు అన్న శ్లోకంతో ఈ కిష్కింధకాండ ప్రారంభమవుతుంది. అలాంటి అద్భుతమైనటువంటి శ్లోకాలను, మహనీయులు అందించినటువంటి గొప్ప అంతరార్థాలను అటు కావ్యపరంగా ఇటు ఆధ్యాత్మికపరంగా చక్కగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమో వెంకటేశాయ. ఈ కార్యక్రమాన్ని క్షమాప్రార్థనాది మంగళాదులతో మనం పూర్తి చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.